వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం ట్రిగ్గర్స్లో. లైక్ ప్రీవియస్ వీడియోలో ట్రిగ్గర్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ వేరియబుల్స్ అండ్ ట్రిగ్గర్ ఈవెంట్స్ చూసాము. లైక్ బిఫోర్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ట్రిగ్గర్. బిఫోర్ ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అని ఒక బేసిక్ థంబ్ రూల్ అయితే మనం పెట్టుకున్నాం. ఆ థంబ్ రూల్ ఏంటి, లైక్ ఆ సేమ్ రికార్డ్లో మనకి ఏదైనా డేటా చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ప్రీ పాపులేట్ చేయాలనుకున్నప్పుడు, ఆర్ఎల్స్ ఏదైనా వ్యాలిడేషన్ ఎర్రర్ త్రో చేయాలనుకున్నప్పుడు మనం బిఫోర్ ట్రిగ్గర్స్కి వెళ్తాము. అండ్ మిగతా అన్ని కేసెస్లో ఏమైనా ఈమెయిల్స్ పంపించడానికి ఆర్ కాలర్స్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాము. అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూనే మనకి ట్రిగ్గర్లో ఉన్న కాంటెక్స్ట్ వేరియబుల్స్ అండ్ ట్రిగ్గర్ ఈవెంట్స్ అవన్నీ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక సినారియో వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకి మెయిన్గా ఏ ట్రిగ్గర్ రాయాలి, ఐ మీన్ ఏ ఆబ్జెక్ట్ పైన ట్రిగ్గర్ రాయాలి, బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేయాలా లేకపోతే ఆఫ్టర్ ఇన్సర్ట్, అలా ట్రిగ్గర్ ఈవెంట్స్ ఏవి యూజ్ చేయాలి. అండ్ మనకి కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉన్నాయి, ట్రిగ్గర్ డాట్ న్యూ, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఇలా కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఏవి ఎప్పుడు ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలి, ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ అయితే రావాలి ఫస్ట్ మనకి. సో ఫస్ట్ మనం ట్రిగ్గర్ రాసే ముందు ఆబ్జెక్ట్, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ యూజర్ ఈజ్ డూయింగ్ హిస్ యాక్షన్, అంటే ఏ ఆబ్జెక్ట్ పైన మనం యాక్షన్ చేయబోతున్నాము. అండ్ ఆపరేషన్, యాక్షన్ విచ్ యూజర్ పర్ఫార్మ్డ్, ఇన్సర్ట్ చేశారా, అప్డేట్ చేశారా, డిలీట్ చేశారా, ఎప్పుడు చేస్తే ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది, ఆ ఆపరేషన్ ఇంపార్టెంట్. అండ్ ఈవెంట్, ఎప్పుడు ఆ రికార్డ్ డేటాబేస్లోకి సేవ్ అయిన తర్వాతనే సేవ్ అవ్వకముందా. ఇలా ఈ 3 థింగ్స్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ట్రిగ్గర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు ట్రిగ్గర్ రాసినా ట్రిగ్గర్లో లాజిక్ లెస్ ఉండాలి. అపెక్స్ క్లాస్ హ్యాండ్లర్లో మొత్తం మనం లాజిక్ రాసి ఆ మెథడ్స్ని మనం ట్రిగ్గర్లో కాల్ చేస్తాము. అండ్ టెస్ట్ క్లాస్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ. ప్రతి అపెక్స్ క్లాస్కి మనం టెస్ట్ క్లాస్ కూడా సైమల్టేనియస్గా రాసుకుంటూ వెళ్తేనే మనకి ఇష్యూస్ రావు టెస్ట్ క్లాస్లో కూడా. ఓకే. అండ్ ఈరోజు మనం సినారియో బేస్ చూసే దాంట్లో మనకి ట్రిగ్గర్ డాట్ న్యూలో దాని గురించి, ఈ కాంటెక్స్ట్ వేరియబుల్ గురించి అర్థమవుతుంది. అండ్ బిఫోర్ ఈ ఈవెంట్ గురించి అండ్ బిఫోర్ ఇన్సర్ట్ ఈవెంట్ గురించి అర్థమవుతుంది. ఓకే. అండ్ మనకి ఇప్పుడు ట్రిగ్గర్స్ 2 టైప్స్ అనుకున్నాం, బిఫోర్ ట్రిగ్గర్, బిఫోర్ ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ఈవెంట్ లాగా. అండ్ బిఫోర్ ఈవెంట్స్లో ఎప్పుడు రాసినా కూడా మనం డిఎంఎల్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి వాడము. ఓకే. ఆల్రెడీ అది అంటే డేటాబేస్కి డేటాబేస్కి అప్డేట్ అవ్వద్దు కదా, జస్ట్ అది బిఫోర్ గోయింగ్ టు డేటాబేస్ ఓన్లీ ఈ ఈవెంట్స్ అనేవి అక్కర్ అవుతాయి. కాబట్టి బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అట్లా ఇన్సర్ట్, అప్డేట్ అనే స్టేట్మెంట్స్ మనం రాయము. ఓకే. సినారియోకి వచ్చేస్తే షో కస్టమ్ వ్యాలిడేషన్ ఎర్రర్ ఇఫ్ ఫోన్ ఫీల్డ్ ఈజ్ ఎంప్టీ వైల్ ఇన్సర్టింగ్ అండ్ అకౌంట్. ఓకే. మనం ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్ ఏంటి, ఏం చెప్తున్నారు, షో కస్టమ్ వ్యాలిడేషన్ ఎర్రర్ ఇఫ్ ఫోన్ ఫీల్డ్ ఈజ్ ఎంప్టీ వైల్ ఇన్సర్టింగ్ అండ్ అకౌంట్. ఏ ఆబ్జెక్ట్ పైన ఇన్సర్ట్ చేస్తున్నారు, అకౌంట్ ఆబ్జెక్ట్ పైన. అండ్ ఏం చేస్తున్నారు ఆపరేషన్, ఇన్సర్టా, అప్డేటా, డిలీటా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇన్సర్ట్ చేస్తున్నారు రికార్డ్ని. సో ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్ట్. అండ్ ఈవెంట్ మనకు బిఫోర్ ఆఫ్టర్ ఎలా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి వీళ్ళు చేయాలనుకుంది, వ్యాలిడేషన్ త్రో చేయడం. సో మనకి 2 కేసెస్లోనే మనం బిఫోర్ ఈవెంట్కి వెళ్తాము. వన్ ఈస్ వ్యాలిడేషన్ ఎర్రర్ త్రో చేయాలనుకున్నప్పుడు, ద అదర్ ఈస్ పాపులేట్ చేయడానికి, ఫీల్డ్ వాల్యూస్ ప్రీ పాపులేట్ చేయడానికి ఆన్ ద సేమ్ రికార్డ్. ఓకే. అప్పుడు మనం బిఫోర్ ఈవెంట్స్కి వెళ్తాం. సో ఇక్కడ సింపుల్గా వాళ్ళు వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బిఫోర్ ఈవెంట్కి వెళ్తున్నాం. అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ట్రిగ్గర్ డాట్ న్యూ. ట్రిగ్గర్ డాట్ న్యూలో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ records which are inserting, which we are inserting. Okay. In trigger dot new లో మనం ఏవైతే డేటా ఫిల్ చేస్తామో ఆ పర్టికులర్ డేటా అనేది మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. యాక్చువల్గా డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వదు. ఓకే. జస్ట్ ఒక మెమరీ అలొకేట్ అయ్యి మనకి ఆ మెమరీలో లిస్ట్ ఆఫ్ మనం ఏవైతే రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తామో, లైక్ ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ న్యూ బటన్ యూజ్ చేసుకొని ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ట్రిగ్గర్ డాట్ న్యూలో ఆ ఒక్క రికార్డే ఉంటుంది. అదే మనం వర్క్ బెంచ్ ఆర్ డేటా లోడర్ యూజ్ చేసుకొని 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే ఈ ట్రిగ్గర్ డాట్ న్యూలో 10 రికార్డ్స్ అనేవి స్టోర్ అయి ఉంటుంది. మనం దాన్ని 1 by 1 ఇటరేట్ చేసుకుంటూ
మనం ఎర్రర్ త్రో చేయడం ఆర్ఎల్స్ పాపులేట్ చేయడం చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి ట్రిగర్ డాట్ న్యూ డేటాబేస్కి సేవ్ అవ్వదు కదా, జస్ట్ ఒక రెఫరెన్స్ మెమరీ మాత్రమే అది కదా. సో మనకు అక్కడ ఐడీస్ అనేవి అసైన్ అవ్వవు, జస్ట్ ఒక ర్యాండమ్ మెమరీ లాగా ఆ మెమరీలో మనకి జస్ట్ మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా మాత్రమే కనిపిస్తుంది, ఐడి అయితే అసైన్ అవ్వదు. అంటే మనకు రికార్డ్ ఐడి యూనిక్గా ఉంటుంది కదా ప్రతి ఒక్క రికార్డ్కి. మనం ఇప్పుడు ఇక్కడ అంటున్నాం ఇక్కడ నుంచి రికార్డ్ క్రియేట్ చేస్తే సేవ్ అయిపోతుంది అని చెప్పి, బట్ ట్రిగర్ డాట్ న్యూలో మనకి ఐడి అనేది సేవ్ అవ్వదు. ఓకే, మనం ఒకవేళ ఐడి ఫీల్డ్ని యాక్సెస్ చేసుకున్నా కూడా మనకు ఐడి విల్ రిటర్న్ నల్. మనం ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏం అడిగారు సినారియో, కస్టమ్ వ్యాలిడేషన్ త్రో చేయాలి ఎప్పుడు అకౌంట్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫోన్ ఫీల్డ్ ఎంటీ ఉంటే. సో మనం మెథడ్ క్రియేట్ చేద్దాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ షో ఎర్రర్. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఏం పాస్ చేయట్లేదు, అండ్ ఈ మెథడ్ని మనం ట్రిగ్గర్లో కాల్ చేయాలి, డాట్ షో ఎర్రర్. ఓకే, అండ్ ఎప్పుడైనా ట్రిగర్ కాంటెక్స్ట్ వేరియబుల్ త్రూనే రన్ అవుతుంది. ఈ పర్టికులర్ దాంట్లో మనం ట్రిగర్ డాట్ న్యూ యూజ్ చేస్తున్నాం. సో బిఫోర్ ఇన్సర్టింగ్ డేటా, ఇది తర్వాత బిఫోర్ ఇన్సర్టింగ్ ఇన్ టు డేటా ట్రిగర్ డాట్ న్యూలో మనకి ఒక మెమరీ అలొకేట్ అయ్యి ఆ మెమరీలో మనకి ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అన్ని స్టోర్ ఉంటాయి. ఇక్కడ ట్రిగర్ డాట్ న్యూలో ఏం చెప్తున్నాం, ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్, న్యూ రికార్డ్స్, రైట్. మనం ఇక్కడ కూడా మరి లిస్ట్ పాస్ చేయాలి కదా. సో లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఏసీసీ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్లో మనకి 1 రికార్డ్ ఉండొచ్చు, 10 రికార్డ్స్ ఉండొచ్చు. మనం ఒక్కదాని తర్వాత ఒకటి ఇటరేట్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాం, ఫర్ ఈచ్ లూప్. ఫర్ అకౌంట్ టేక్ సింగిల్ అకౌంట్ అవుట్ ఆఫ్ ఆ లిస్ట్. ఒక్కొక్క రికార్డ్ తీసుకోమంటున్నాం టోటల్ లిస్ట్లో నుంచి, తీసుకొని కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఏసీసీ డాట్ ఫోన్, ఏపీఐ నేమ్ తీసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నల్ or if acc dot phone equal to empty, then acc dot add error. ఏం ఎర్రర్ త్రో చేయాలి మనం, phone field cannot be blank. Okay, so let's save this. ఇక్కడ ఏం చెప్తున్నాం సింపుల్గా, మనం ఎప్పుడైతే రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ బిఫోర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ షో హ్యాండ్లర్ just a minute, show error. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, విల్ క్లియర్ దట్ మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అది సేవ్ అయిపోయింది. సో మనం బిఫోర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ షో ఎర్రర్ అనేది రన్ అవ్వాలి అని చెప్తున్నాం. అండ్ దీంట్లో మనకి కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చి ట్రిగర్ డాట్ న్యూ. ఈ ట్రిగర్ డాట్ న్యూలో మనకి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ విచ్ వర్ ఇన్సర్టెడ్, విచ్ వర్ అబౌట్ టు ఇన్సర్ట్ అవన్నీ స్టోర్ అవుతాయి. సో ఏవైతే 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దానికి అకౌంట్ లిస్ట్లో స్టోర్ అయితే ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేసుకుంటూ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ నల్ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది, నల్ లేకపోతే స్కిప్ అవుతుంది. ఓకే ఓకే, ఇది సింపుల్. ఓన్లీ ఇక్కడ ఒకటే ఈవెంట్ ఉంది బిఫోర్ ఇన్సర్ట్. అదే ఒకవేళ మనకి ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్ పాస్ చేసామనుకోండి, ఇక్కడ ఇది ట్రిగర్ అకౌంట్ హ్యాండ్లర్ డాట్ షో ఎర్రర్ ఎప్పుడు త్రో చేస్తుంది ఎర్రర్. అంటే అది అప్డేట్ చేసేటప్పుడు కూడా బ్లాంక్ ఉన్న ఎర్రర్ త్రో చేస్తుంది, డిలీట్ చేసేటప్పుడు బ్లాంక్ ఉన్న ఎర్రర్ త్రో చేస్తుంది. అట్లా కాకుండా నాకు ఓన్లీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రమే నాకు ఈ ఎర్రర్ త్రో చేయాలి అనుకున్నప్పుడు మనం కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. లైక్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం, ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. దీని అర్థం ఏంటి, నాకు ఈ పర్టికులర్ అపెక్స్ మెథడ్ అనేది ఓన్లీ ఈ కేసులో రన్ అవ్వాలి, ఎప్పుడైతే మనం రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో బిఫోర్
ఇఫ్ ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ దిస్ రిటర్న్స్ ట్రూ, ఒకవేళ మనకు బిఫోర్ ఈవెంట్ అక్కర్ అవుతుంటే. అండ్ ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్, దిస్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇన్సర్ట్ బిఫోర్ ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేయడం ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఓకే, ఈ రెండు ట్రూ అయినప్పుడే మనకు ఈ పర్టికులర్ మెథడ్ అనేది రన్ అవుతుంది, ట్రిగర్ అవుతుంది. ఓకే, లెట్స్ ట్రై. అండ్ ఇప్పుడు అండ్ మనం అపెక్స్ క్లాస్లో లైక్ ట్రిగర్స్లో ఏవైనా కోడింగ్ రాస్తే మనం మళ్ళీ వెళ్ళి ఈ పేజెస్ని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం. లైక్ అడ్మిన్లో మనం ఏ చిన్న వాలిడేషన్ రూల్స్లో చేంజెస్ రాసినా కూడా అది వర్క్ అవ్వాలి అంటే మనం కంప్లీట్గా పేజే రిఫ్రెష్ చేస్తాము. సో ట్రిగర్స్లో అట్లా కాదు, డైరెక్ట్ ట్రిగర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేసి అకౌంట్ నేమ్ ఇస్తున్నాం, శాంపుల్ అకౌంట్ 1 అని. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ ఫీల్డ్ ఇవ్వట్లేదు, బట్ ఐఎమ్ సేవింగ్. సో ఇప్పుడు ఎర్రర్ రావాలి. సో ఫోన్ ఫీల్డ్ కెనాట్ బి బ్లాంక్. ఓకే, ఈ ఫోన్ ఫీల్డ్ కెనాట్ బి బ్లాంక్ ఎలా వస్తుంది, మనం ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి ఆ ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ ఈ ఫోన్ ఫీల్డ్ నాకు ఇదే ఫోన్ ఫీల్డ్ మేబీ ఇంకొక సేమ్ ఫోన్ ఫీల్డ్ నేమ్తో అలా కూడా ఉండొచ్చు కదా. సో నాకు ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ ఫీల్డ్ కింద నాకు ఆ ఎర్రర్ త్రో చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏసీసీ డాట్ ఫోన్, మనం ఏ ఫీల్డ్ అయితే ఎర్రర్ త్రో ఏ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ త్రో చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ ఇలా రాస్తే సరిపోతుంది. అండ్ మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సేవ్ అని నొక్కేస్తే చూడండి ఇప్పుడు ఆ ఫోన్ పర్టికులర్ ఆ ఫీల్డ్ కింద నాకు ఫోన్ ఫీల్డ్ కెనాట్ బి బ్లాంక్ అని వచ్చింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే ఇక్కడ బ్లాంక్ ఉండకూడదు అని చెప్పి. ఓకే, సమ్ వాల్యూ ఇస్తే దానికన్నా ముందు ఇక్కడ మనం ఒకసారి డీబగ్ లాగ్స్ చూసుకుందాము. ఓకే, డీబగ్ లాగ్స్లో ఏం లేదు కాబట్టి ఒక్క డీబగ్ లాగ్ రాద్దాం. ఇక్కడ ట్రిగర్ డాట్ న్యూలో మీకు ఏం వస్తుందో చూపిద్దాం. యాక్చువల్గా సిస్టమ్ డాట్ డీబగ్ ట్రిగర్ డాట్ న్యూ, ట్రిగర్ డాట్ న్యూ. ఓకే, ఈ ట్రిగర్ డాట్ న్యూలో ఓకే లెట్స్ సీ బిఫోర్ సేవింగ్. ఇక్కడ లెట్స్ క్లియర్ దిస్ కన్సోల్, డీబగ్కి వెళ్ళిపోయి క్లియర్ లాగ్ ప్యానల్ చేస్తే క్లియర్ అయిపోయింది కన్సోల్. అండ్ ఇక్కడ సేవ్ చేయడానికి మళ్ళీ జస్ట్ మీకు డీబగ్ లాగ్ చూపించడానికి అంతే. ఇక్కడ చూసుకుంటే ట్రిగర్ డాట్ న్యూలో మనం ఎర్రర్ త్రో చేసింది, ఓకే రికార్డ్ అయితే సేవ్ అవ్వట్లేదు, బట్ మనకి ఈ ట్రిగర్ డాట్ న్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగర్ డాట్ న్యూలో మనం ఇప్పుడు ఏమేమి ఎంటర్ చేసాము, ఒక శాంపుల్ అకౌంట్ నేమ్కి ఇది ఇచ్చాము, రైట్, అది మనకి ఇక్కడ యూఐలో కనిపించాలి, డీబగ్ లాగ్స్లో. ఇక్కడ చూసుకుంటే నేమ్ శాంపుల్ అకౌంట్ 1. ఓకే, జస్ట్ ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే, మనం ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా ఆ ట్రిగర్ డాట్ న్యూలో ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ అది యాక్చువల్గా డేటాబేస్కి సేవ్ అవ్వదు. అండ్ నౌ ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూ ఇచ్చినా కూడా, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐడి నల్ అని ఉంది. ఓకే, ఇప్పుడు రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఒక డీబగ్ లాగ్ వస్తుంది. విల్ ఓపెన్ దాట్. ఇక్కడ చూడండి ట్రిగర్ డాట్ న్యూ, ఇక్కడ కూడా ఐడి నల్ ఉంది, అండ్ మనం ఇచ్చిన నేమ్ వచ్చింది, అండ్ ఫోన్ నెంబర్ కూడా రావాలి మనం. ఇక్కడ ఫోన్ కూడా 233214 ఇచ్చాం కదా ర్యాండమ్గా. ఆ ఫీల్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసిన రికార్డ్లో ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ రికార్డ్ డీటెయిల్స్ అన్ని ఈ ట్రిగర్ డాట్ న్యూలో అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఐడి అయితే నల్ ఉంది. ఎందుకు? బికాస్ మనకి బిఫోర్ ఇన్సర్ట్లో యాక్చువల్ డేటా అనేది డేటాబేస్కి స్టోర్ అవ్వదు, ఒక మెమరీ ఇన్స్టెన్స్ లాగా క్రియేట్ అయ్యి ఆ మెమరీలోనే మన రికార్డ్స్ అన్నీ స్టోర్ అవుతాయి. ఓకే, మనం ఆ పర్టికులర్ ఈ రికార్డ్ని ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఆఫ్టర్ ఈవెంట్ యూస్ చేయాలి, అప్పుడే మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్స్ బిఫోర్ అప్డేట్ అలా డిఫరెంట్ ట్రిగర్ ఈవెంట్స్ యూస్ చేసుకొని మనం ఐడిని యాక్సెస్ చేసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్లో ఐడి అయితే నల్ ఉంటుంది. ఓకే, ఇది సినారియో 1. అండ్ మళ్ళీ దీనికి టెస్ట్ క్లాస్ కూడా రాయాలి, మనం ఇప్పుడు రాసిద్దాము. విల్ ట్రై దట్ ఆల్సో. బిఫోర్ దట్ ఈ అర్థమైంది కదా, లైక్ జస్ట్ ఒక సింపుల్ షో ఎర్రర్ అని ఒక మెథడ్ డిఫైన్ చేసి ట్రిగర్ డాట్ న్యూలో పాస్ చేసాము. ట్రిగర్ డాట్ న్యూలో మనకి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్లో ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేసుకుంటూ మనం చెక్ చేసుకుంటాం నల్ ఉందా లేదా అని చెప్పి. అండ్ ఒకవేళ నల్ ఉంటే
ఎర్రర్ త్రో చేస్తుంది, నల్ లేకపోతే ఎర్రర్ త్రో చేయదు. అండ్ ఈ ఫోన్ మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ దగ్గరనే మనకు ఎర్రర్ త్రో చేయాలి అన్నప్పుడు ఇట్లా ఫోన్ ఏపీఐ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాము. అండ్ ట్రిగ్గర్కి వెళ్ళిపోతే ఈ కాంటాక్ట్స్ వేరియబుల్స్ అనేది మ్యాండేటరీ. ఎల్స్ మనం ఇది ఇవ్వలేదు అనుకోండి, ఈ పర్టికులర్ అకౌంట్ హ్యాండ్లర్ డాట్ షో ఎర్రర్ ఇది మనం నెక్స్ట్ కొన్ని అదర్ మెథడ్స్ రాసినప్పుడు కొన్ని మెథడ్స్ మనకు ఓన్లీ ఈ పర్టికులర్ ఈవెంట్ అయినప్పుడే అవ్వాలి అని చెప్పి డిఫైన్ చేయాలి. అయితేనే అది మనకి ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. లైక్ అట్లా ఈ కాంటాక్ట్స్ వేరియబుల్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఈ ట్రిగ్గర్లో అన్ని మెథడ్స్ అకౌంట్ హ్యాండ్లర్ షో ఎర్రర్, అకౌంట్ హ్యాండ్లర్ ఇన్సర్ట్, అకౌంట్ హ్యాండ్లర్ అప్డేట్, ఇంకో అట్లా డిఫరెంట్ మెథడ్స్ పాస్ చేసినప్పుడు ఎప్పుడు రన్ అవుతాయి. ఏ ఈవెంట్ అయినా కూడా అవన్నీ రన్ అవుతాయి. అట్లా రన్ అవ్వద్దు కదా, అందుకనే మనం కాంటాక్ట్స్ వేరియబుల్స్ అనేది మ్యాండేటరీగా రాస్తాం. యా, దాట్స్ ఇట్ అబౌట్ దిస్ సినారియో. టెస్ట్ క్లాస్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఎందుకంటే మనకు టెస్ట్ క్లాస్లో కూడా కొంచెం బేసిక్ తెలియాలి కదా, ఫస్ట్ టెస్ట్ క్లాస్ అంటే ఏంటి అని చెప్పి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూసి ఈ పర్టికులర్ సినారియోకి టెస్ట్ క్లాస్ కూడా రాసిద్దాం. Yeah, that's it. Thank you.